ఇదిగా ఏం చేస్తున్నావు? హలో. సో ఈరోజు మా మామయ్య బర్త్డే. సో అందుకే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తనకి సర్ప్రైజ్. నేనైతే పులిహోర చేసి టెంపుల్లో పంచుతున్నాను. సో అందుకనే తనకి సర్ప్రైజ్గా ఉంటుందని. సో ఇప్పుడైతే రైస్ వండుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే తాత అని గట్టిగా. హ్యాపీ బర్త్డే తాత. గట్టిగానే గట్టిగా. హ్యాపీ బర్త్డే తాత. హ్యాపీ బర్త్డే మామయ్య. హ్యాపీ బర్త్డే. ఈరోజు మా తాత బర్త్డే. కాలు మొక్కండి తాతయ్య. నా నర్సరీ తాత. కూర్చోని ఈ వీడియో నచ్చితే సెలబ్రేట్ చేసుకోండి. మీరు కూడా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. హలో. ఈరోజు మా మామయ్య బర్త్డే. సో సర్ప్రైజింగ్గా మేమైతే చేస్తున్నాము. పులిహోర అయితే చేసి టెంపుల్లో అందరు కూర్చుంటారు కదా, సో వాళ్ళకైతే ఇస్తున్నాము పులిహోర, అన్నం అండ్ వాటర్ బాటిల్. దానికోసం అయితే నేను పొద్దున్నే అన్నం అయితే వండుకున్నాను. ఒక 2 kgs రైస్ అయితే పెట్టుకున్నాను. సో నిన్న నైటే నేను పులిహోర పులుసు అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి, పులిహోర పులుసు అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ అన్నం పులిహోర పులుసు 2 కలిపేసుకుంటాను. రైస్ అయితే ఇందులో వేసుకొని చల్లార పెట్టుకుంటున్నాను పులిహోర కలపడానికి. వేడిగా ఉంది రైస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం అయితే చల్లారిపోయింది. ఇదంతా మనం పులిహోర పులుసు వేసుకొని కలుపుకుందాము. పులిహోర పులుసు నిన్న నైటే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే లేట్ అవుతుంది కదా, పొద్దున్నే మార్నింగే ఇవన్నీ చేయడం అంటే లేట్ అవుతుందని. సో పొద్దున్నే నిన్న నైటే కలిపేసి పెట్టుకున్నాను. సారీ. సో ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని కలిపే. సో ఇలా పులుసు అయితే వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను పులిహోర పులుసు. సో కలిపేసుకున్న పులిహోర అయితే ఇలా ప్యాకింగ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అక్కడ టెంపుల్లో బయట అందరు కూర్చుంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి. సో ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకైతే 35 ప్యాకెట్స్ అయితే అయ్యాయి. సో ఈ 35 ప్యాకెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాను. టెంపుల్ ఎదురుగా ఎంతమంది కూర్చుంటారో తెలియదు కదా, సో ఎక్కువగానే ఉండాలని నేను అన్నీ తీసుకొని అయితే వెళ్ళాను. మాకైతే ఏం పెట్టుకోలేదు ఇంట్లో. నేను ఒకదాన్నే టెంపుల్కి అయితే వచ్చాను. నేను అనన్య అయితే వచ్చాము. సహస్ర అండ్ అనిల్ అయితే వాళ్ళైతే బాటిల్స్ తీసుకొని వస్తాము, అక్కడ నుండి అక్కడికి మేము టెంపుల్కి వచ్చేస్తామని వాళ్ళు కూడా తర్వాత వచ్చారు. సో అంతలోపు మేమైతే దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఇది మా ఊళ్ళో చాలా ఫేమస్ అయిన దత్తాత్రేయ స్వామి టెంపుల్. సో చాలా ఫేమస్ ఈ టెంపుల్. నాకు ఈ టెంపుల్కి వస్తే అదొక తెలియని ఫీలింగ్ వస్తుంది, అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఈ టెంపుల్కి వస్తే. సో చాలా బాగుంటుంది టెంపుల్, ఇలా పెద్దగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ పక్కన అటు సైడ్ ఆవులు కూడా ఉంటాయి, చాలా ఆవులు ఉంటాయి. సో ఈ టెంపుల్ ప్రత్యేకత, ఈ టెంపుల్లోనే ఆవులు కూడా పెడతారన్నట్టు. మా దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ కూర్చొని అనిల్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొస్తామని చెప్పారు. సో వాటర్ బాటిల్ అండ్ మేము ఈ ఆవులకి కొద్దిగా మేత కూడా తీసుకొస్తున్నాము, అంటే పెడుతున్నాము మేత. బేసికల్గా ఆవులకు మేత పెట్టడం చాలా మంచిది. సో అలా మేము ఈ మేత తీసుకొని వచ్చాము. అనిల్ వాళ్ళైతే మేత అండ్ బాటిల్స్ అయితే తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ అయితే మేమైతే ఆవులకే పెట్టేస్తున్నాము. ఈ ఆవులకు పెడుతుంటే మాకు ఏదో ఒక తెలియని ఫీలింగ్ లాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం మేము ఇలా చేయడము. సో ఎప్పుడు కానీ ఎవరి బర్త్డేలు అయినా కానీ ఇలా బయట
పంచడం అది కామనే. బట్ మీ పంచడంతో పాటు ఈ ఆవులకు కూడా ఈ మేత తీసుకొచ్చి పెడుతుంటే మాకు అదొక తెలియని ఫీలింగ్ అనిపించింది. అనిల్ కూడా సేమ్ ఫీలింగ్ లాగానే అనిపించిందంట, చాలా బాగా అనిపించిందంట. ఏదో తృప్తికి, మనసుకి ఏదో తృప్తిగా కలిగిందంట తనకు కూడా. నాకు కూడా అలానే అనిపించింది. నైట్ మేము ఇద్దరం డిస్కషన్ కూడా చేసుకున్నాం, ఆవులకు పెట్టడం వలన మనకు మనసుకు ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చింది కదా అని. సో చాలా బాగా అనిపించింది. ఎక్కువసేపు అయితే మేము ఈ ఆవుల దగ్గరనే స్పెండ్ చేసాము. వాళ్ళకి ఈ మేత అంతా మేమే తినిపించాము అన్ని ఆవులకు. అనన్య అయితే భయపడలేదు, తను చాలా బాగా పెడుతుంది. మేము వద్దన్నా కానీ తనే తీసుకెళ్ళి పెడుతుంది. కానీ సహస్ర చాలా భయపడింది పెట్టడానికి. సో మేమైతే అన్ని ఆవులకైతే పెట్టేసాము. ఒక చిన్న ఆవు కూడా ఉంది, ఆ చిన్న ఆవు అసలు తినట్లేదు. సో మేబీ అది పాలు తాగుతుందేమో. సో ఈ అనన్య ఏమో ఊరుకోదు అస్సలు, ఆ ఆవుకే పెడతా, చిన్న ఆవు అస్సలు తినట్లేదు అని అక్కడికే వెళ్ళి పెడతా అంటుంది, కానీ అది తినట్లేదు. సో తర్వాత ఇక్కడ పెద్ద ఆవులకు అన్నిటికైతే పెట్టేసింది. సో చాలా బాగా అనిపించింది. ఇదొక్కటి ఈరోజు మా మామయ్య బర్త్డే రోజు ఇది చెయ్యాలి అని మేము అనుకున్నాము. సో అదైతే ఆ కోరిక అయితే నెరవేరింది. ఇదంతా మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. మా మామయ్య బర్త్డే రోజు ఇలా చేద్దాము అని మేము ముందే ప్లాన్ చేసుకొని అంతా సెట్ చేసుకొని వచ్చాము టెంపుల్కి అయితే. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ రోజు గురువారము, మా మామయ్య బర్త్డే గురువారం వచ్చింది. సో గురువారం దత్తాత్రేయ స్వామి రోజు అన్నట్టు. సో అందుకనే ఈ టెంపుల్కే వచ్చి ఆవులకు పెడదాము అండ్ ఇక్కడ అందరికీ కూడా ఇద్దామనే ఆలోచనతోనే ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నాము. సో ఇది ఇక్కడ మేతంతా వేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను టెంపుల్ బయట అందరికీ అయితే పంచాను. మేము తీసుకొచ్చిన పులిహోర అండ్ వాటర్ బాటిల్ అందరికైతే ఇచ్చేసాను. ఇంకా కొన్ని మిగిలినా కూడా నేను అక్కడే అన్నీ పంచేసాను. ఆల్మోస్ట్ అక్కడే మొత్తం పంచేసి ఇంటికి వచ్చేసాను. సో చాలా బాగా అనిపించింది. సో ఈ వయసులో వాళ్ళకు ఏం హ్యాపీనెస్, మనం ఇలా ఇస్తేనే కదా వాళ్ళకు హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఇక్కడ అందరికీ పనిచేసిన తర్వాత మేమైతే ఇక లంచ్ కోసం నేనైతే సింపుల్గా అయితే చేశాను. అన్నం పప్పే చేశాను, ఎక్కువ ఏం హడావిడి ఏం చేయలేదు. అప్పటికే టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో అందుకనే సింపుల్గా అన్నమును పప్పు చేశాను. సో నైట్ ప్లాన్ ఉండే మాది హోటల్కి వెళ్దామని. సో నైట్ అయితే మేము అందరం కలిసి హోటల్కి వెళ్ళాము. సో అక్కడే కేక్ కటింగ్ కూడా చేశాము. మా మామయ్యది బర్త్డే రోజు అక్కడే కేక్ కటింగ్ కూడా చేశాము. సో మా మామయ్య బర్త్డే గురువారం వచ్చింది. సో గురువారం దత్తాత్రేయ స్వామి రోజు కదా, సో చాలా ఫేమస్ గురువారం. సో అందుకనే ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్కే వచ్చాము దర్శనం చేసుకోవడానికి. అండ్ ఈ టెంపుల్లోనే మేము అన్ని పులిహోర ప్యాకెట్స్ అయితే పంచాము. చాలా బాగా అనిపించింది. కొత్తగా అయింది హోటల్, కొత్తగా అయింది హోటల్ ఇది. కొంచెం కొంచెం పెట్టు, కొంచెం 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 పెట్టు బేట, కొంచెం అట్లా.
పెట్టు కొంచెం పెట్టు. ఓకే ఓకే. ఇక్కడ ఏం ఆర్డర్ చేసామంటే మేము మసాలా పాపడ్ అండ్ తందూరి రోటీలు, పన్నీర్ టిక్కా మసాలా, ఫ్రెంచ్ ఫ్రైస్, పిల్లలకు మంచూరియా, పన్నీర్ 65 అండ్ గోబీ మంచూరియా 2 కూడా చేసాము. సో అవైతే మంచిగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసాం. ఫుడ్ చాలా బాగుండే. ఇది కొత్తగా అయింది హోటల్ సోలాపూర్లో. సో అందుకే ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం. మా పెళ్లి రోజు అప్పుడు ఫస్ట్ టైం వచ్చాము. సో ఇది సెకండ్ టైం. సో చాలా బాగుంది ఫుడ్ అని చెప్పేసి మళ్ళీ మా మామయ్య బర్త్డే రోజు కూడా ఇక్కడికే వచ్చాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మా మామయ్య అయితే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు. సో ఇంతకంటే ఏం కావాలి మనకు, చాలా హ్యాపీగా కూడా మాకు అనిపించింది. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, గుడ్ నైట్.